మీరంతా కనిపెట్టినరో లేదో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో పాటలే తక్కువైపోయినాయి. చూస్తున్నారు కదా, పాటలు రాసేటోళ్ళు కానీ వీటిని పాడేటోళ్ళు కానీ అస్సలు జాడలేరు. కానీ ఏం చక్కదనాల పాటలు పాడేటోళ్ళు కదా, ఇప్పుడు అవేవి లేకుంటాయినాయి. నాకైతే అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు పాటలు లేకపోతే. కానీ ఏం చేస్తాం, ఇదివరకు అట్లా లెక్క కాదాయే, మాది మాకు కావాలే అని రాసేది లేదు, పాడేది లేదాయే. మన రాష్ట్రం మనకొచ్చే ఇప్పుడు రాతలు పాటలు అన్నీ మార్చుకోవాలన్నాయే. మరట్లా ఒక్కపారే మారాలనంటే అవుతుందా? అగో అందుకే మళ్ళా మన కేసీఆర్ సారే వాళ్ళందరికీ దారి చూపిస్తా అంటున్నాడట. మరి సారేం చెప్పిండో, ఏం దారి చూపిస్తున్నాడో చూద్దాం పరి. మన కవులు కళాకారులు యాదుకున్నారా? అదే తెలంగాణ లడాయి నడిచేటప్పుడు కాళ్ళకు గజ్జెలు కట్టుకొని వాడెవ్వడు వీడెవ్వడు తెలంగాణకు అడ్డెవ్వడని పాటలు పాడే చూడు. అందులో తెలంగాణ గోస ఎట్లా ఇప్పి చెప్పేది గోరేంటెంకన్నా. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల అని వాడే కదా. ఇదివరకు సంది గోరేటెంకన్న పాట ఎట్లుంటదంటే, పల్లె సంతోషపడుతుందో తెలంగాణ జిల్లాల, నా తల్లి మురిసిపోతుందో తనువంతా దడిసి అని పాడతాడన్నట్టు. అట్లనే జయరాజన్న కూడా వాడే కదా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ పల్లెలు కాసిందిరా అని. ఇప్పుడు ఈ పాట కూడా మార్చేస్తాడు ఇక సార్. అన్నింట గెలిచిందిరా తెలంగాణ, అన్నింట నిలిచిందిరా, అన్నము దొరికిందిరా అందరికీ అండగా నిలిచిందిరా అని పాడవలసి వస్తుంది. అట్లనే వాడతాడు. ఇక రసమై బాలకిషన్ సార్ కూడా కాళ్ళు గజ్జలు కడతాడు అప్పుడప్పుడు. కానీ వెనుక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుర తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న అనే పాటకు బదులు వెనుక ముందు చూసుడేంది రాజన ఒరి రాజన, ఎత్తుర పలుగు పార రాజన ఒరి రాజన, చెరువు కట్ట పోసుకుందాం నడవరో రాజన్న, చెర్ల నీళ్లు నింపుకుందాం కదలరో రాజన్న అని వాడతాడు. ఇక గిద్దరామ నర్సు కూడా సేమ్, కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది. ఆ పాట ఇడిచిపెట్టి కొమ్మాలన్నీ సిగురు పెట్టి రెమ్మాలైత ఉన్నాయి, అవి పూత ఊస్త ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రమంతా పచ్చగైత ఉన్నది, పనిలా మునిగి ఉన్నది అని వాడతాడు. అవు మల్లన్న ఎందుకు ఇట్లా మారబోతున్నాయి ఇలా పాటలు? ఒకప్పుడు ఇదే పాటతోని ఈటెలు పొడిచేది కదనే అంటే మన ముఖ్యమంత్రి సార్ తీసుకొస్తున్నాడు మార్పు. కళాకారులకు కవులకు కొత్త పథకం పట్టుకొస్తున్నాడు మన కేసీఆర్ సార్. తిట్లు శాపనార్థాలు కాకుండా సర్కారు గొప్పతనం తెలంగాణ కమ్మదనం మీద పాటలు రాపిచ్చి కవులందరికీ కొలువులిస్తాడట. నిన్న మీటింగ్ పెట్టి చెప్పిండు. మన రమణాచారి సార్ కూడా పథకం తయారు చేయమని చెప్పిండట. అంటే మన కవుల రాతలు మారుతున్నాయి, అలా తల రాతలు కూడా మారుతున్నాయి అన్నట్టు. అందుకే ఇలా పాటలు మారబోతున్నాయి అని చెప్పినాం. ఇక అందరికంటే పెద్ద కవి మన కేసీఆర్ సార్ అయినా. ఇదివరకే గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినామని రాసగాదు ఒక పాట. సార్ కూడా ఇదివరకు సంది అసొంటి పాటలు రాయకుండా చెరువు కట్టల మీద కుంట కట్టల మీద పాట రాస్తారట. అంటే ఇక మన కళాకారులు కాళ్ళ గజ్జలు కట్టుకొని తిట్టుడు ఉండదు, మొత్తం పొగుడుడే అన్నట్టు. కృష్ణమ్మ గోదారమ్మ కన్నీరొద్దంట